ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. వ్యక్తిగతంగా హాజరై విచారణ ఇవ్వాల్సిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు గైర్హాజరయ్యారు. అదే సమయంలో అనర్హత పిటిషన్లపై తమ దగ్గర ఉన్న ఆధారాలను టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్కు సమర్పించారు. మొత్తం 8 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేక మరోసారి విచారణకు పిలుస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు గౌరవ శాసనసభ స్పీకర్ గారు 12:30 గంటలకి ఆయన దగ్గర ప్రత్యక్షంగా హాజరు కావాలని మేము నోటీస్. ఈరోజు గౌరవ శాసనసభ స్పీకర్ గారు 12:30 గంటలకి ఆయన దగ్గర ప్రత్యక్షంగా హాజరు కావాలని మేము నోటీస్ పంపడం జరిగింది. దాని మీదట నేను తర్వాత అలాగే ఆ నోటీసులోనే ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినవి ఉంటే మీరు ఇవ్వదలుచుకునేవన్నీ 5వ తారీఖులోగానే ఇవ్వాలన్నారు. 5వ తారీఖు వరకు మేము ఇవ్వాల్సిన రిటర్న్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేసాం. ఈరోజు పర్సనల్ హియరింగ్కి స్పీకర్ గారి దగ్గర కలిసిన తర్వాత స్పీకర్ గారు చెప్పినటువంటిది ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ గారు వారు ప్రసాదరాజు గారు కూడా రావడం జరిగింది. వారు కొన్ని పోయిన దఫా మేము అడిగినటువంటి డాక్యుమెంట్స్కి ఎవరు దీనికి అథెంటికేట్ ఆథరైజ్ చేశారు, మేనేజ్మెంట్లు ఏమైనా కన్ఫర్మ్ చేసినాయి అని అడిగాము. దానికి సంబంధించి ప్రసాదరాజు గారు ఏం చేశారంటే దాని ఒరిజినల్ పేపర్ కటింగ్స్ స్లిప్స్ అవి మాత్రం ఫైల్ తీసుకొచ్చారు. మేము ఒరిజినల్స్ కూడా కావాలని అడిగాం. అప్పుడు ఈ ఒరిజినల్స్ మీరు అడిగారు కాబట్టి ఒరిజినల్స్ తెచ్చాము అని అన్న. మరి ఈ ఒరిజినల్స్ని ఎవరు అటెస్ట్ చేశారు అని అడిగాం. ఎవరు అటెస్ట్ చేయలేదండి, నేనే అటెస్ట్ చేస్తున్నాను, నేను అటెస్ట్ చేసి ఇవన్నీ నేనే సబ్మిట్ చేసినట్టుగా రిటర్న్గా కూడా మీకు కాపీ ఇస్తున్నాను, రిసీవ్డ్ కాపీ ఇవ్వండి అని చెప్పి అడిగారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు కాదు కదా దాన్ని ఆథరైజ్ చేయాల్సింది. ఏ పత్రికల్లో ఏ ఛానల్స్లో వచ్చాయో ఆ ఛానల్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేము పర్సనల్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుంటే మా యాంకర్సే దీన్ని తీసుకొని పబ్లిష్ చేయడం జరిగిందని వాళ్ళు ఆథరైజ్ చేయాలి. మీరిచ్చేది చెల్లవు కదండి. చట్ట ప్రకారం ఇవి ఎక్కడ ఎవిడెన్స్ యాక్ట్లో ఇటువంటి అన్నీ కూడా తీసుకోవడానికి ఇవి మరి రుజువులు సాక్ష్యాల కింద తీసుకోవడానికి లేదనేది ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్లలో కూడా ఉంది. కాబట్టి ఇవి ఎవిడెన్సెస్ కింద తీసుకోవడానికి వీలు కాదు. మీరు వాళ్ళ ఆథరైజేషన్ మేనేజ్మెంట్స్ ద్వారా